హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. మనం క్వశ్చన్ పేపర్లో 14th క్వశ్చన్లో ఉన్నటువంటి శబ్దాలు చదువుకుందాం. ఈ శబ్దాలు 3 రకాలుగా ఉంటాయి. పుంలింగ శబ్దం, స్త్రీలింగ శబ్దం, నపుంసకలింగ శబ్ద. విభక్తి, ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి. వచనాలు ఏకవచనం, ద్వివచనం, బహువచనం. మనకి శబ్దాలు నేర్చుకోవడానికి ఒక ఫార్మెట్ ఉంటుంది. ఈ ఫార్మెట్ చదువుకొని ప్రాక్టీస్ చేసుకుంటే శబ్దాలు ఈజీగా రాయొచ్చు. ఓకే, ఫార్మెట్ విభక్తి, ప్రథమా విభక్తి ఏకవచనం. మన ప్రథమా విభక్తి ఏకవచనంలో శబ్దం ఇస్తారు, ఆ శబ్దం ఏకవచనంలో రాయాలి. ప్రథమా విభక్తి ద్వివచనం, శబ్దానికి ఓ అని యాడ్ చేయాలి. ప్రథమా విభక్తి బహువచనంలో శబ్దం చివరన అహా యాడ్ చేయాలి. సంబోధన ప్రథమా విభక్తి ఏకవచనం, శబ్దం రాసి ముందు హే యాడ్ చేయాలి. సంబోధన ప్రథమా విభక్తి ద్వివచనములో శబ్దం చివరన ఔ యాడ్ చేయాలి, శబ్దం ముందు హే అని యాడ్ చేయాలి. సంబోధన ప్రథమా విభక్తి బహువచనములో శబ్దం చివరన అహా అని యాడ్ చేసి శబ్దం ముందు హే అని యాడ్ చేయాలి. ద్వితీయ విభక్తి శబ్దం ఏకవచనంలో శబ్దం చివరన ము యాడ్ చేయాలి. ద్వితీయ విభక్తి ద్వివచనంలో శబ్దం చివరన ఔ అని యాడ్ చేయాలి. ద్వితీయ విభక్తి బహువచనంలో శబ్దం చివరన అహా అని యాడ్ చేయాలి. తృతీయ విభక్తి ఏకవచనంలో శబ్దం చివరన ఆ అని యాడ్ చేయాలి. తృతీయ విభక్తి ద్వివచనంలో శబ్దం చివరన బ్యామ్ యాడ్ చేయాలి. తృతీయ విభక్తి బహువచనంలో శబ్దం చివరన బిహి. చతుర్థి విభక్తి ఏకవచనంలో ఏ అని యాడ్ చేయాలి. చతుర్థి విభక్తి ద్వివచనంలో శబ్దం చివరన బ్యామ్ యాడ్ చేయాలి. చతుర్థి విభక్తి బహువచనంలో శబ్దం చివరన బెహ యాడ్ చేయాలి. పంచమి విభక్తి ఏకవచనంలో శబ్దం చివరన అహా అని యాడ్ చేయాలి. పంచమి విభక్తి ద్వివచనంలో శబ్దం చివరన బ్యామ్ అని యాడ్ చేయాలి. పంచమి విభక్తి బహువచనంలో శబ్దం చివరన బెహ అని యాడ్ చేయాలి. షష్ఠీ విభక్తి ఏకవచనంలో శబ్దం చివరన అహా అని యాడ్ చేయాలి. షష్ఠీ విభక్తి ద్వివచనంలో శబ్దం చివరన ఓ అని యాడ్ చేయాలి. షష్ఠీ విభక్తి బహువచనంలో శబ్దం చివరన ఆమ్ అని యాడ్ చేయాలి. సప్తమి విభక్తి ఏకవచనంలో శబ్దం చివరన ఈ అని యాడ్ చేయాలి. సప్తమి విభక్తి ద్వివచనంలో ఓ అని యాడ్ చేయాలి. సప్తమి విభక్తి బహువచనంలో క్షు, క్షు, సు అనే వర్డ్స్ ఉంటాయి, ఏదో ఒక వర్డ్ యాడ్ చేయాలి. ఓకే.